ఏలూరు జిల్లా నూజివీడు డీఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నూజివీడు పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీగా కిల్లాని వీర వెంకట నాగ వరప్రసాద్ శుక్రవారం ఉదయం 11 గంటల 10 నిమిషాల సమయంలో బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా డీఎస్పీగా నూజివీడుకు బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ తన ధ్యేయంగా పేర్కొన్నారు. జూదం, అక్రమ మద్యం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూజివీడు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్, నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, నూజివీడు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు, ఆగిరిపల్లి ఎస్ఐ వారి సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. వీర వెంకట నాగవరప్రసాద్ ఫస్ట్ ఇక్కడ చూడటము అది మన జస్ట్ ఇంటరాక్ట్ అయ్యాను మన వాళ్ళతో. ఎంత పెద్ద గొప్ప క్రైమ్ ఏమీ రిపోర్ట్ అవ్వదు, కానీ చిన్న చిన్న పెట్టి కేసెస్ను తర్వాత ఎక్కువ గ్యామ్లింగ్ మీద వాటి మీద బాగా దృష్టి పెట్టాలని ఒక ఉద్దేశం కనపడుతుంది. ఎక్కువ అలాగే యూఏ కేసులు కూడా 1100 చిల్లర ఉన్నాయి. యూఏ కేసులు 40 ఏమో గ్రేవ్ కేసుల దాకా ఉన్నాయి. ఆ పెండెన్సీ అంతా క్లియర్ చేసుకోవాలి. అలాగేనేమో బాగా ఏదైతే ఇప్పుడు ప్రాధాన్యతలు ఉన్నాయో, ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యతలు ఉన్నాయో ఎన్డీబీఎస్ మీద బాగా, అంటే గంజాయి మీద వాటి మీద బాగా ఎక్కువగా యాక్షన్ తీసుకోవడం. అలాగే ఏదైనా సరే ఇప్పుడు ఈ గ్యాంబ్లింగ్ అనేది ఈ పెట్టి కేసెస్ వాటికి బాగా, అంటే బాగా థెఫ్ట్ కేసెస్ వాటికి దారితీస్తూ ఉంటాయి. థెఫ్ట్ కేసులు కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి ఈ డివిజన్లో. దానికి కారణం అంతా ఏంటంటే గ్యాంబ్లింగ్ అది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మా పెద్ద ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని దాని ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. మంచి పోలీసింగ్ అమలు చేయడం నా ఉద్దేశం కంపల్సరీగా. అలాగే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, అలాగే జవాబుదారీతనం ఉండాలి. నాకు ఎక్కువ ఏంటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్కి సామాన్యుడు వెళ్తే జవాబుదారీతనంగా మాట్లాడి అతనికి ఏమి కావాలో అది చేసి పెట్టడం అనేది నా యొక్క ఆఫీసర్స్కి, నా యొక్క స్టాఫ్కి నేను నేర్పిస్తాను. అది నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను అలాగే రిసీవ్ చేసుకుంటాను. అలాగే మా కింద స్థాయి సిబ్బందిని కూడా నేను ఆ విధంగా జాగ్రత్తగా ట్రైన్ చేస్తాం. బాధితుడికి న్యాయం చేయడం మా యొక్క ఇది కంపల్సరీ. ఎవరైనా సరే ఎవరు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్లు ఇవ్వకుండా తిరిగి తెప్పించడము, అతను న్యాయం చేయకుండా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేయకుండా